హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే సాయంత్రం రేపు మేము పొంగుబాలు పెట్టుకోవాలని చెప్పినారు. అందుకోసమని బయట అంతా కడుక్కుంటా ఉన్నా. నేను ముగ్గేసుకుందాంలే అని అన్నం బియ్యం కడిగి పెట్టిన ఇంట్లో. ఒక వీడియో చూస్తూ ఉన్నా. అయితే ఇప్పుడు యుద్ధాల వల్ల గల్ఫ్ దేశాలలో ఎక్కువ ఇబ్బంది అవుతుంది కదా, అందుకు గ్యాసులు కూడా బుక్ చేస్తే రాలేదు. అది నేను ఇన్స్టాలో చూసిన. అది కాక మా పిన్ని గ్యాస్ బుక్ చేయమని చెప్పింది. అందుకోసమని గ్యాస్ బుక్ చేస్తే అది ఫోన్ కట్ అయిపోతుంది, బుక్ అవ్వలేదన్నమాట. ఇంకా నాయనా గ్యాస్ బుక్ చేస్తే బుక్ అవ్వలేదు, నాకు గ్యాస్ అయిపోతే ఎట్ చేయాలని చెప్పి నేను పొయ్యి మీద చేసుకుందాంలేని హడావిడిగా చేసుకుంటా ఉన్నా. అంటే రోజు చేసుకుంటాను అనుకున్నారే, ఈ ఒక్క పూటకే చేసుకున్నా మళ్ళీ యథావిధి. ఇంకా అన్నం వంచేసి సగం అయితే పెట్టేసిన, బియ్యం కడిగిపెట్టి బయట కడిగిన. ఇంకా పొంగి వచ్చి వంచేదలకే బయట అంతా అయిపోయింది. ఇంకా దించేసి పక్కన పెట్టినా. ఇంకా పొద్దునైతే గోగాకు పచ్చడి చేద్దామని ఉడకబెట్టిన, కానీ దంచలేదన్నమాట, కొంచెం ఒళ్ళు బద్ధకంగా ఉంటే. ఇంకా పచ్చడి ఇప్పుడు చేస్తూ ఉన్నా. ఇంకా రోట్లో దంచేసి ఇంకా తిరగబాత అయితే పెడతా ఉన్నా పొయ్యి మీదే. ఇంకా పచ్చడి కూడా కంప్లీట్ అయిపోయింది. సాయంత్రం బాగుంటుంది కదా ఇటు ఆరు బయట. మాకు ప్లేస్ అయితే దండిగా ఉంది, కానీ బయట వర్షాకాలం వస్తేనే అంత రోత అయిపోతుంది. ఇంకా బయట అయితే ముగ్గు అయితే వేసిన. ముగ్గు పిండితో వేద్దాం అనుకున్నా, ముగ్గు పిండి అయిపోయింది. ఇంకా ముగ్గు రాయితో వేసిన. ముగ్గు పిండితో అయితే ఇంకా బాగా కనిపించుండేది అనుకుంటా. ఇంకా ప్రతిసారి ముగ్గు అయితే వేస్తా, కానీ కలర్స్ వేయలే ఎప్పుడో. ఇంకా అందుకని కలర్స్ అయితే వేస్తూ ఉన్నా. ఫస్ట్ మధ్యలో పింక్ వేసిన, బాగా కలర్ఫుల్గా ఉంటుందని. బాగుంది కదా. దీంట్లో ఇంకొక కోయిన్సిడెన్స్ ఏందో తెలుసా, మళ్ళీ లాస్ట్లో చెప్తా. మీరు గమనించి ఉంటే మాత్రానికి కామెంట్ చేయండి. నేను అనుకోకుండా వేసిన, కానీ వీడియోకి వాయిస్ ఇస్తాం కదా, అప్పుడు ఎడిట్ చేసుకునేటప్పుడు గమనించిన అనమాట. నిజానికి చెప్పాలంటే ఏదన్నా పండగలు వచ్చినప్పుడు అందరూ బాగా రెడీ అవుతూ ఉంటే నేనే కాదులే, ఎవరైనా కూడా పెళ్ళైన వాళ్ళ ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళకట తొయ్యడాలు కడగడాలు నార్మల్గా ఒక రేంజ్లో ఉంటాయి. ఇంకా పండగలప్పుడు అది ఇంకో రేంజ్, సెకండ్ స్టేజ్ పోతుంది అన్నమాట. ఏదన్నా పండుగ వచ్చినప్పుడు పండుగలు వస్తున్నాయి కదా అని చెప్పి అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఏమి లేకుండా ఇబ్బంది, మళ్ళీ అంతా రోత అయిపోతుంది కదా, ఇంకా ఫుల్గా అలసిపోతాం అనమాట. అందుకని ముందే చేసుకుంటాను నేను. ఎక్కడే కానీ ఏం లేకుండా మొత్తం తీసి అన్నీ ఎగబెట్టుకొని బట్టలు అన్నీ ఉతికేసుకొని మడత పెట్టుకొని ఇల్లంతా తుడిచేసుకొని తోసి ముగ్గులు అవి నీట్గా వేసుకుంటా కదా. ఇంకా పండగ అయిపోయిన తర్వాత మరుసటి రోజు చూడాలి ఇల్లు అంతా చంద్రముఖిలో కదా ఉండేటుంటుంది. ఆడాది ఏడాది అట్లా. నేను పొద్దుటి నుంచి దీనికోసమని ఇల్లు కడుక్కొని ఎంత పని చేసుకున్నా అంటే సర్దుకోవడం అట్లా చాలా అయితే చేసుకున్నా, కానీ వీడియో అయితే తీయలే. ఏం పెడదాంలే రోజు కడగటాలు తోయడాలు అని వీడియో అయితే తీయలా. జస్ట్ ముగ్గేస్తూ ఉన్నా కదా, ఈ గ్యాప్లో అయితే మాట్లాడుకుందామని చెప్తా ఉన్నా నా కష్టాలు. ఈ మరుసటి రోజు అయితే మొత్తం జ్వరం తగిలినట్టు వచ్చింది, నా ప్రాణం అంతా అలసిపోయిందనమాట. అబ్బా, ఈ చీర మెయింటైన్ చేయడం అయితే పెద్ద కష్టం అనమాట. చీర కట్టుకున్నా నేను, అందరూ వింతగా చూసినారు నన్ను. అయ్యో, ఎప్పుడు కట్టుకోవాలా నేను, అందుకని దానికి తోడుగా పొట్టిగా ఉంటా కదా. వీడియో పెడదాం అనుకున్నా, కానీ నేను ఈ పనిలో చూసుకొని ఇంకా ఎత్తుకొని పోయి అక్కడ చేసుకుంటా ఉంటే వీడియో తీసుకునేదానికి అయితే లేదు. అందుకని తీలా. వేరే వాళ్ళని అంటే అక్కడ చుట్టుపక్కల తీస్తూ ఉంటారు కదా, వాళ్ళని అయితే అడిగిన క్లిప్స్ మళ్ళీ పెడతామని చెప్పినారు, షేర్ చేసుకొని. అది దొరికినప్పుడైతే పోస్ట్ చేస్తా, చూడండి. అంటే మాదంతా జాతరలాగా ఏం చేయలే, కానీ సింపుల్గా అయితే అయిపోయింది. అయితే పొంగుబాలు పెట్టుకునేటప్పుడు ఎండకి మామూలుగా లేదు. ఆ ఎండలో ఉండి చేసేదానికి ఇంటికి వచ్చేసరికి అందుకే పానం సోగం నీరసపడిపోయింది అనమాట. నేను కోయిన్సిడెన్స్ అని చెప్పినా కదా,
ఆ ముగ్గులో సైడ్లో నేను తామర పువ్వు వేసిన కదా, అండ్ బార్డర్ కూడా ఫస్ట్ తామర పువ్వు వేసిన చూడండి. అది నేను ఇప్పుడే చూసుకున్నా ఎడిట్ చేసేటప్పుడు. బాగా సెట్ అయింది కదా. ముగ్గెట్టుందో చెప్పండి మరి, చూసి వెళ్ళిపోతే ఎట్టా. ఇంకా పొద్దున్నకి స్నానం చేయలా, సాయంత్రమే చేసేసినాను నేను తలకి. పిల్లల్ని పట్టుకొని చేసుకునేదానికి కుదరదని చెప్పి నేను ముందుగానే రెడీ చేసి అన్నీ దాంతో పెట్టుకుంటే ఇంకా పొద్దున్న స్నానం చేసి పిల్లలకి స్నానం చేపించి ఏమైనా తీసుకొని పోవచ్చు అని అనుకున్నా. అందుకని చెప్పి అన్నీ రెడీ చేసి దాంట్లో పెట్టుకుంటే మళ్ళీ ఏం ప్రాబ్లం ఉండదు కదా. ఇదైతే మామూలుగా అయితే గంపలో ఎత్తుకోబోతాను, సైడ్ ఉంది కదా అట్ట గంపలో. మా అత్త ఉన్నప్పుడైతే దాంతోనే ఎత్తుకోబోతా ఉన్నింది, కానీ ఇది నేను ఫస్ట్ టైం ఎత్తుకోబోతా ఉన్నా. నవీన్ అయితే గంపలో వద్దులే అని చెప్పి దీన్ని అయితే తీసుకొని వచ్చినాడు. 800 ఎంతో పడిందంట. ఇంకా దానికైతే కడిగి పసుపు కుంకుమ పెడతా ఉన్నా. అంటే కొత్తదని అనుకునేరు కాదు, కానీ దేవుని దగ్గరికి ఎత్తుకొని పోతున్నాం కదా దానికోసం. ఇంకా దాంట్లో ఏమేమి కావాలో అన్నీ పెట్టుకుంటా ఉన్నా. ఇంక ఇక్కడ నూనె డబ్బా అయితే దానికి మొత్తం సీల్ తీలే, చాలా టైట్గా ఉంది తీస్తూ ఉంటే. ఇంకా పూలమాల, ఇంకా ఒత్తులు, నూనె, గాజులు, పసుపు, కుంకుమ అవన్నీ సపరేట్గా ఒక్కొక్క కవర్లో కట్టించుకొని వచ్చినాడు మర్చిపోకుండా. ఇంకా నూనె డబ్బా ఎందుకులే అందరూ తెస్తారు కదా అన్నట్టు నేను సగం తీసి పక్కన పెట్టుకొని ఇంకా సగం దాంతో వేసిన. ఇంకా ఆకులు అయితే తెచ్చినాడు కానీ ఒక్కలు తేలేదే అని చెప్పి ఎత్తుక్కుంటా ఉన్నా. కానీ మళ్ళీ అక్కడివి చూసుకున్నాక లాస్ట్లో అడగనున్నాయి. ఇంకా ఆకు, ఒక్కలు, ఒత్తులు, నూనె, కడ్డీలు, కర్పూరం, పసుపు, కుంకుమ, బందారం, ఇంకేమన్నా మిస్ అయినాయా? అదే చూసుకుంటా ఉన్నా. ప్రమిదలు కూడా 2 కావాలన్నారు, ఒకటి పెట్టకూడదంట. అయితే ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నా అంటే, ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళ కోసమని ఏమేం కావాలా ఏంది అని నా కోసం కూడా అనుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా పెట్టుకునేటప్పుడు ఒకసారి నా వీడియో చూసుకున్నాను అనుకో, ఏదన్నా మర్చిపోతే అంటే ప్రాసెస్ అట్లా గుర్తొస్తుంది. ఈ పూలైతే దేవుని పటాలకి కొన్ని సపరేట్గా తీసుకొని నేను అక్కడికి వెళ్ళేదానికని కొద్దిగా పక్కకు తీసుకున్నా. దాన్ని స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని అయితే వెళ్ళినాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.